అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ప్రైవేటు ఉద్యోగులకు 10,500కు పైగా పెన్షన్ పొందే కేంద్రం అందించే ఒక గుడ్ న్యూస్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే త్వరలో ఓ శుభవార్త అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతోంది. తక్కువ జీతం అందుకునే ప్రైవేటు ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్ లేదా పీఎఫ్ స్కీమ్ లాంచ్ చేయాలని, దీని ప్రయోజనాలను మరింతగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే మెరుగైన పెన్షన్లు అందుతుండేవి. ఈ స్థాయిలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందే అవకాశం ఉంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోని ప్రైవేటు ఉద్యోగులకు ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. త్వరలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ 10,500 రూపాయలకు పైగా పొందేటువంటి అవకాశం, అది ఎలాగో ఇక్కడ చూద్దాం. బేసిక్ శాలరీ పెంపు. ప్రభుత్వం ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల బేసిక్ శాలరీ లిమిట్ని 15,000 నుంచి 21,000కు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. ఈ మార్పు 2025లో అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత అందుకునే పెన్షన్ భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగులు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే, వాళ్ళ శాలరీస్ కట్ చేస్తున్నారంటే, సాధారణంగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12% పీఎఫ్కి కాంట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళ జీతం నుంచి 12% శాలరీ కట్ అయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకి జమ అవుతుంది. వారు పనిచేస్తున్న కంపెనీ కూడా 12% కాంట్రిబ్యూషన్ని ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. అయితే కంపెనీ చేసిన కాంట్రిబ్యూషన్ 2 భాగాలుగా విభజిస్తారు. 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది. 3.67% ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో జమ అవుతుంది. ఇలా పెన్షన్ స్కీమ్లో జమ అయిన మొత్తం, దానిపైన అందిన రిటర్న్స్తో, రాబడులతో పదవీ విరమణ అనంతరం పెన్షన్ అయితే లభిస్తుంది. వచ్చే ఏడాది అంటే 2025లో ప్రభుత్వం బేసిక్ శాలరీ పెంచిన తర్వాత ఈ పెన్షన్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు 21,000కి పెంచుతున్నారు కాబట్టి, ఇంతకుముందు 15,000 బేసిక్ శాలరీ ఉండేది, ఇప్పుడు 21,000కి పెంచుతున్నారు కాబట్టి వాళ్ళ శాలరీ కటింగ్ కూడా కొంచెం పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లు గరిష్టంగా 15,000 బేసిక్ శాలరీపై లెక్కిస్తారు. ఇది నెలకు 1,250 ఉంది. దీన్ని 21,000కి పెంచితే బేసిక్ శాలరీని అప్పుడు ఈ శాలరీ నుంచి కట్ అయ్యే మొత్తం 1,749 రూపాయలు పెరుగుతుంది. అంటే ఇలా ఎక్కువ పెన్షన్ కార్పస్ క్రియేట్ అవుతుంది. నెలవారీ పెన్షన్ 10,000కు పైగా లభిస్తుంది. అయితే ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందాలంటే మీరు తప్పనిసరిగా కనీసం 10 సంవత్సరాల పాటు ఈ స్కీమ్లో కాంట్రిబ్యూట్ చేయాలి. మీకు 58 ఏళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్ చెల్లింపులు అయితే ప్రారంభమవుతాయి. హయ్యర్ పెన్షన్ అమౌంట్. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2014 ప్రకారం ఈపీఎస్ పెన్షన్ను ఈ ఫార్ములా ప్రకారం లెక్కిస్తారు. పెన్షన్ పొందగల సర్వీసు సంవత్సరాల సంఖ్య ఇంటూ 60 నెలల యావరేజ్ మంత్లీ శాలరీ బై 70. ఈ పెన్షన్ పొందదగిన సర్వీస్ సంవత్సరాల సంఖ్య ఇంటూ 60 నెలలు, మంత్లీ శాలరీ యావరేజ్ బై 70. ఈ విధంగా దీన్ని లెక్కిస్తారు. ఒక ఉద్యోగి ఈపీఎస్ అకౌంట్కు యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేసే సమయాన్ని పెన్షనబుల్ సర్వీస్ పీరియడ్ అని అంటారు. ఏది ఏమైనా ఈ బేసిక్ శాలరీ పెంచడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా పదవి విరమణ తర్వాత తమ జీవితాన్ని ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకుల్లో లోనుకోకుండా గడపాలంటే ఖచ్చితంగా పెన్షన్ అయితే రావాలి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇలా లాభం చేకూర్చే విధంగా పథకం రూపొందిస్తే అది ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వాలు వెంటనే ప్రైవేట్ ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.